Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. అదనపు జిల్లా కోర్టును ఈ నెల 21వ తేదీన పాత జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రారంభించనున్నట్లు తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు వెల్లడించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అదనపు జిల్లా కోర్టు మంజూరులో చాలా మంది అవిరళ కృషి దాగి ఉందన్నారు. సివిల్ 50 లక్షల పైబడి కేసులు, వివాదాలు పరిష్కరించబడతాయని, కోర్టు మంజూరు సంతోషించదగ్గ విషయమన్నారు. తాడేపల్లిగూడెం పౌర ప్రజలు మరియు తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాడేపల్లిగూడెం న్యాయస్థాన నుండి మీ అందరికీ కూడా శుభాభినందనలు. జడ్జి గారు ఏమిటి భిన్నంగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు, కానీ ఇది ఒక సందర్భం. తాడేపల్లిగూడెంలో కూడా ఇప్పుడున్నటువంటి కోర్టులతో పాటుగా కొత్తగా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దాని నిమిత్తం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు దాన్ని ఆరంభించే కార్యక్రమంలో ఇది 21 జనవరి 2024 సంవత్సరం, అంటే రేపు రాబోయే ఆదివారం నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు అయినటువంటి జస్టిస్ కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఇదే సందర్భంలో తాడేపల్లిగూడెం న్యాయవాద సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కోసం గౌరవ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడినటువంటి కోర్టుతో పాటుగా ప్రజల సౌకర్యార్థం పోస్ట్ ఆఫీస్ మరియు ప్రత్యేక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ కార్యక్రమంలో పాల్గొనడం కోసం గౌరవ హైకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి శేషసాయి గారు, అలాగే నయనాల జయసూర్య గారు, జస్టిస్ మేడం భానుమతి గారు, అలాగే భూమిపుత్రుడు మీ తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి ఇక్కడ జన్మించినటువంటి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జస్టిస్ వి గోపాలకృష్ణ గారు వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి వారు హృదయపూర్వకంగా ఒప్పుకోవటం జరిగింది. తాడేపల్లిగూడెం న్యాయవాద సంఘ అధ్యక్షులు అప్పిరెడ్డి గారు వారి ఆహ్వానం మేరకు మరి గౌరవ పోర్ట్ఫోలియో జడ్జి గారు కృష్ణమోహన్ గారు, ఇతర న్యాయమూర్తులు కూడా అంగీకరించి కార్యక్రమాన్ని చేయటానికి వస్తున్నారు. జిల్లా కోర్టు ఏర్పడటం వల్ల ఇక్కడున్నటువంటి న్యాయవాదులకు, అలాగే లిటిగెంట్ పబ్లిక్ కక్షిదారులు కూడా వారికి కాలము అలాగే వ్యయం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా కాలాన్ని ఎవరు డబ్బులతో కొనలేరు కాబట్టి జిల్లా కోర్టు అనగానే కక్షిదారులు ఏలూరు వరకు వెళ్ళటం జరుగుతుంది. ఈ కోర్టులో హత్య కేసులు, మోటార్ వెహికల్ క్లెయిమ్స్, నష్టపరిహారాలు, సివిల్ కేసులు 50 లక్షలకు పైబడి వివాదాలు,
వీటిని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ కోర్టు సాధించటంలో చాలామంది కృషి, అవిరళమైనటువంటి కృషి ఉంది. ఇదందరూ కూడా ప్రజలకి అందుబాటులోకి రావటం, ఏ వ్యవస్థ అయినా సరే, అది చూసుకుంటే అటు రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ సబ్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఇవాళ అదే స్థాయి కన్నా పైన ఉండేటటువంటి జిల్లా స్థాయి అధికారి కూడా న్యాయస్థానాల్లో ఉండటం కూడా జిల్లా న్యాయమూర్తి ఎంతో ప్రజలకు ఎంతో అనుకూలం. మరియు వారికి కష్టాలు ఇక మీదట తొలగిపోయినట్టే. ఎందుకంటే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేసులు కాకుండా పాత కేసుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఓ 10 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో, లేదా 5-6 సంవత్సరాల క్రితమో ఎవరన్నా యాక్సిడెంట్లో మరణించినటువంటి మైనర్లు కానీ, లేకపోతే వారి కుటుంబ సభ్యులు కానీ చనిపోయి ఉంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తారు పరిష్కారం. కానీ వాటి మీద వచ్చే వడ్డీని కానీ, లేకపోతే వాటిని విత్డ్రా చేసుకోవాలంటే అది జిల్లా కోర్టు అయినటువంటి ఏలూరు కోర్టుకు వెళ్ళి, వ్యక్తి తాడేపల్లిగూడెం సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడి నుంచే డబ్బులకి కోసం చెక్ పిటిషన్ అది వేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇక్కడే కోర్టు ఉండటం వల్ల ఇక్కడే కనుక తీర్పు వస్తే ఇక్కడే డబ్బులు నష్టపరిహారం ఇస్తారు. అలాగే తద్వారా తదుపరి వచ్చే వడ్డీ మీద అన్నింటి తర్వాత ఎప్పుడన్నా సరే విత్డ్రా చేసుకోవాలన్నా కూడా ఇక్కడే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి చాలా, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వాళ్ళకి ఉపయోగపడే విధంగా కోర్టు రావటం అనేది. ఎందుకంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే గుడి కోరుకుంటారు, బడి కోరుకుంటారు, కానీ కోర్టు కోరుకోరు. ఎందుకంటే కోర్టు శిక్షిస్తుందని చెప్పి. కానీ వేరే ఇతరత్ర కూడా కోర్టు రావటం వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని, ముఖ్యంగా కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క 21వ తారీఖు జరిగే ఫంక్షన్కి అందరినీ, పర్టికులర్గా కక్షిదారులందరినీ కూడా వాళ్ళు వస్తే బాగుంటుందని నేను అనుకుంటాం. మరి ఏమన్నా తెలియదు, కట్ చేసేసింది. కోర్టు అనేది ఇప్పుడున్నటువంటి కోర్టు ప్రాంగణంలోనే పాత జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో బార్ అసోసియేషన్ ఎదురుగుండా తయారు చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భవనాన్ని 21వ తారీఖున జడ్జి గారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, పార్టీ నాయకులు అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ నందమూరి తారక రామారావు, డాక్టర్ నందమూరి తారక రామారావు, జై తెలుగుదేశం, జై ఆజీ గారి చేతుల మీదుగా కూడా అందరూ వెళ్ళండి. రాంబాబు గారు అడగండి అనే మీరు నిల్చోండి, మీరు ఇప్పుడు నేను పంపిస్తాను. సోమరాజు గారు చేతుల మీదుగా ఏరుబండి సతీష్ గారు, ఎటువగా నాన్న మీ టోకులు ఉన్నాక ఎవరి తోక కొత్తలకి అసిన్ గారు, ఈ నాగరాజు, ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా ఎన్టీ రామారావు బొమ్మని శుభ్రం చేస్తూ కొద్దిగా కెమెరామ్యాన్లో వెనక జరుగుతారు. జరుగు అని పట్టుకోండి ఒకసారి.
కార్యక్రమం సందర్భంగా ఎక్కడైతే అన్న కార్యక్రమం పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ఈ సంక్షేమాన్ని మరి బాట వేసింది. ఎందుకంటే రూపాయల బియ్యం కానీ వస్త్రాలు కానీ జనతాలు కానీ ఆడపడుచులకి ఆస్తిలో హక్కు కల్పించడం కానీ మరి తెలంగాణలో పటేల్ పట్వారీ మరి విధానాన్ని రద్దు చేయడం కానీ మెట్ట ప్రాంతాల కింద ఉండే పరిస్థితుల్లో పొలాలని మరి ఆంధ్ర రాష్ట్రం ఒక విశ్వత నట సార్వభౌముడు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ లేని మహారాజుగా వెలిగిన మా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 25వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఈరోజు అమరగూడెం నియోజకవర్గంలో పట్టణంలో నాయకత్వం మరి చంద్రబాబు గారి విగ్రహం దగ్గర అలాగే కాలువగట్టు వెంకటేశ్వర రావుడు వాళ్ళ విగ్రహం దగ్గర రామచంద్ర ఎన్టీఆర్ మన డిపో దగ్గర శాసమహల్ సెంటర్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా నాయకుడు బాబ్జీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఉన్నదానికి అందరికీ కూడా ఒక రాజకీయం తెలిసి కేవలం అది నందమూరి రామారావు గారు. అటువంటి మహానుభావుడు మరి సినీ కానీ గొప్ప గొప్ప సినిమా ఒక దేవుడిని మరి విధంగా అక్కడి నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏదో చెయ్యాలి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేయడం జరుగుతుంది, నివాళులు అర్పించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు గొర్రెల శ్రీధర్ గారు, అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది. పేదలందరికీ అన్నం పెట్టాలని మా ముఖ్య ఉద్దేశంతో ఆనాడు 2 రూపాయలకే బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్క ఆకలి తీర్చిన ఘనత ఏదైనా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా పేదవాడికి తిండి గుండ నీడ అనే ఒక నివాదంతో బయటకు వచ్చిన మన ఎన్టీ రామారావు గారు గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి రామరాజ్యాన్ని స్థాపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాంటి నాయకుల యొక్క ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం అందరూ కూడా రాబోయే ఈ 2 నెలలు కూడా శ్రామికులుగా కష్టపడి అందరూ కూడా మన బాబ్జీ గారిని తాడేపల్లిగూడెంలో అత్యధిక ఓటు మెజార్టీతో నెగ్గిస్తే మనకు కావాల్సిన అన్ని పనులు కూడా నీతి నిజాయితీ గల గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వల్ల బాబ్జీ గారు చెప్పచ్చు. ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అయినా కష్టం తెలుసు అందరికీ, అందరిలాగా అవినీతి చేసే పరుడు కాదు ఆయన, నీతికి నిజాయితీ పెట్టిన పేరు. కాబట్టి మనం అందరూ కూడా మన రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు మన తాడేపల్లిగూడెంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ మ్యాండేటు మీద గెలిచి జనసే తెలుగుదేశం నాయకులతో అంటకాకడం అతని రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. రఘురామ కృష్ణంరాజుకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ పదవి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి నరసాపురం ఎంపీ గారు తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ వేళ రావడం జరిగింది. చాలా సంతోషం. వచ్చి ఆయనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఏమి ఎక్కడ కూడా జ్ఞాపకం రాలే.
ఈ 5 సంవత్సరాలు వారు ప్రజలకి గురించి కానీ కోవిడ్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు పాలయ్యారు. అప్పుడు రాలే. ఈ 5 సంవత్సరాల కాలంలో తుఫాన్లు వచ్చినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా. రఘురామకృష్ణరాజు ఈనాడు కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి ఒక సంస్కారం లేనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజున తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూర్చుని ప్రెస్ వారు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పుకోకుండా ఒక నీచమైనటువంటి భాష్యాన్ని చెప్పి అతని యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎందుకు చేతనంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఎంపీలు వెళ్ళిపోతున్నారు అని అంటే ఒక కుక్కకి పేలు పట్టిని ఆ పేలన్నీ వెళ్ళిపోయిన తర్వాత కుక్క చచ్చిపోద్ది అంటున్నాడు. మరి నువ్వు ఏ కుక్కవి? పేనువా కుక్కవా నువ్వు? నిన్ను ఏ రకంగా మేము సంబోధించాలి? నీకు నీతి జాతి ఏమీ లేనటువంటి ఒక బార్కింగ్ డాగ్ నువ్వు. ఈవేళ ఒక అధ్యక్షుడు నీకు మ్యాండేట్ ఇచ్చి ఆ మ్యాండేట్ ద్వారా ఎంతోమంది అభిమానంతో ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి నీకు ఓట్లు వేయించడం జరిగింది. మ్యాండేట్ ఇచ్చినందుకు ఓట్లు వేసిన వాళ్ళని కూడా కుక్కతో పోల్చావంటే నీ సంస్కృతి ఏంటి? నువ్వు అర్థం చేసుకోవాలి. ఈవేళ నీకు నీతి జాతి ఏదన్నా ఉంటే ఏనాడైతే ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడావో ఆనాడే నైతికత ఉంటే నువ్వు రిజైన్ చేయాలి. ఈరోజు కూడా నీ రిజైన్ చేయలేదు, నువ్వు స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రిజైన్ పంపించలేదు, ఇప్పుడు కూడా ఆమోదించలేదు. అది ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల మన్నన పొందినటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్క అని, ఆ కుక్క చనిపోతుందని మాట్లాడటం నీకు సంస్కారం కాదు. అది ఈవేళ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీ. మేము మేనిఫెస్టోలో ఏమైతే నవరత్నాలు అనుకున్నామో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 100% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఎవరన్నా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మేము గడప గడపకి వెళ్ళాం 175 నియోజకవర్గాల్లోనూ కూడా ప్రతి ఇంటికి కూడా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నీవు కుక్క చచ్చిపోద్దని అన్నావంటే నిన్ను ప్రజలు ఏ రకంగా నిన్ను అర్థం చేసుకోవాలో మాకైతే సంస్కారంగా ఉండవలసిన కాబట్టి నిన్ను ఎలా సంబోధించాలో నీకే వదిలేస్తున్నాం. ఈవేళ ఏ పద్ధతిలో అయితే మీరు వచ్చావో, నువ్వు వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నావు, ఎవరి దగ్గర కూర్చొని నువ్వు అదే ముఖ్యమంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడావో, నీకు ప్రజలు నీకు ఏదైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఈవేళైనా సరే రిజైన్ చేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో నువ్వు నిలబడి నువ్వు ప్రజల మన్ననలు పొందు. అప్పుడు నిన్ను గొప్పవాడుగా గుర్తిస్తాం. కానీ ఈ విధంగా వచ్చి అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు వచ్చి జనసేన గురించి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూర్చొని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని, మా గవర్నమెంట్ని కించపరిచే విధంగా మాట్లాడతాం. నీవు తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దినట్టే ఎంత ద్రోహమో అంత ద్రోహి నువ్వు. కాబట్టి నీవు ఇప్పటికైనా సరే సంస్కారంగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం మంచిది. లేకపోతే ప్రజలే నీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పట్టణంలోని 16వ వార్డులో చుక్క కన్నమ్మ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద, 26వ వార్డు పసలపూడి రాంబాబు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో, కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జారిపోతా చూసుకోవాలి.
జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ మన ప్రియతమ నందమూరి మన ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధి తెలుగు తెలుగు చక్కగా ఈ నియోజకవర్గ విదేశం అలాగే గారికి ఇంకా ఉన్నాడనే తెలుగుతున్నారు. ఒక రాముడు కానీ తారక రామారావు గారు అలాగే నాయకులు గత 30 సంవత్సరాలు కార్యక్రమాలు జరుపుకోవడం కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి నట సార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక 28వ వార్డులో మరి మన అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన వలవల బాబ్జీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారికి, ఎరుబని సతీష్ గారికి, బాజీ గారికి, బిద్దుకోట వెంకటేశ్వరరావు గారికి, సీలి వెంకటాచలం గారికి, గోపి గారికి, అందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అన్న నందమూరి తారక రామారావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మరి ఆ రోజుల్లో సినీ ప్రపంచంలో మగటం లేని మహారాజుగా వెలిసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఏ పాత్రనైనా ఒక రాముడిగా కానీ, కృష్ణుడిగా కానీ, ఒక అర్జునుడిగా కానీ, దుర్యోధనుడిగా కానీ, ఏ పాత్ర దేవుడు అంటే ఎలా ఉంటాడో మన ఎవరికీ తెలీదు. ఒక అన్న నందమూరి తారక రామారావు గారిని చూసిన తర్వాతే దేవుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి చెప్పిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా 100 రోజులు కానీ, 200 రోజులు కానీ, 300 రోజులు కానీ ఆడిందంటే అది ఒక రామారావు గారి గొప్పతనం అని చెప్పేసి మీరు అందరికీ తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఇంతలా నన్ను ఆరాధిస్తున్నారు. ఈ ప్రేక్షకులకు ఎంతైనా నేను నా వంతు నేను సాయం చేయాలని చెప్పేసి ఆ రోజుల్లో మరి యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిగమించి పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున కిలో 2 రూపాయలుగా బియ్యం కానీ, పటేల్ పసుపువారీ వ్యవస్థను రద్దు చేయడంలో కానీ, జనతా వస్త్రాలు కానివ్వండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే బాధ్యత మన అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారని చెప్పేసి మీరందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సృష్టి ఉన్నంతకాలం మన నాయకుడు తప్పనిసరిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి, అలాగే అన్నయ్య శ్రీధర్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.
పండుగలను సైతం సమ్మె శిబిరాల్లోనే జరుపుకున్నామని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన పెంటపాడులో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 38వ రోజు గురువారం కొనసాగింది. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏనాడు చూడలేదని వాపోయారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామ కీర్తిశేషులు సీనియర్ తెలుగుదేశం నాయకులు కొయ్యలమూడి బ్రహ్మానందం గారి కుమార్తె ఎక్స్ స్టేట్ మహిళా సెక్రటరీ కొండ్రెడ్డి హైమవతి నివాసం వద్ద అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా కొండ్రెడ్డి హైమావతి అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు. పంచాయతీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గెల్లా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఆరా చంద్రబాబు గారి నాయకత్వం వందనాలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ స్థాపించి గత 40 సంవత్సరాలు సుమారుగా కావస్తుంది. ఈరోజు మన అన్నగారు మన నుంచి భౌతికంగా దూరం అయ్యి దాదాపుగా 28 సంవత్సరాలు గడిచింది. కానీ ఆయన లేని లోటు మన పార్టీకి చాలా తీవ్ర నష్టం. ఆయన కోల్పోవడం జాతికి, మనకే కాదు జాతికే నష్టం అనే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను పేదల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిగా పేదలకు సంబంధించిన అన్ని రకాలను కూడా ఆయన ప్రవేశపెట్టడం ఆయనే సాటి అని మనం ఈరోజు తలుచుకోక తప్పదు. ఆయన యుగ పురుషుడే కాదు, ఆ జన్మాంతం కూడా ఆయనకి మనం రుణపడి ఉంటామనే ఆలోచనతోనే మనం పార్టీని ముందుకు నడిపించేలాగా ఆయన చేసిన అన్ని పథకాలను కూడా మనకి ప్రతి మనిషికి కూడా మనం ఏం చేయాలనేది, రాజకీయం అంటే తెలియని వ్యక్తులకి అది ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలని ఆశయాల సాధనతో మనం ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన కొద్ది కాలంలోనే భగవంతుడికి లీనమైపోవడం మన దురదృష్టం. కానీ ఆయన వేసిన బాటలో మనం అందరం ముందుకు వెళ్ళి పార్టీని ముందుకు ప్రగతి పదంలో నడిపించాలని నేను మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.